రైతు భరోసా పడలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసిందన్నారు. మరోవైపు కొత్తగా జూన్ 5 వరకు పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోందన్నారు. ఈ అప్లికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. రైతు భరోసా పడని రైతులు దానికి సంబంధించి ఇప్పటికే అధికారులను సంప్రదించాలని తుమ్మల నాగేశ్వరరావు స్వీకరించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎవరికైతే రైతు భరోసా పడలేదో వాళ్ళెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విడతల వారిగా అందరికీ రైతు భరోసా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపుగా మొన్న నుంచి ప్రారంభమైనటువంటి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లు కూడా జమ అవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి ఇప్పటి వరకు 4 ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా నిధులు కూడా వారి అకౌంట్లు కూడా జమ అవుతున్నాయి. అయితే కొత్తగా ఎవరైతే మ్యూటేషన్ చేసుకున్న వారు ఉంటారో, కొత్తగా ఎవరికైతే పాస్బుక్ వచ్చిన వారు ఉంటారో వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపటిలోగా వాళ్ళు ఇటు అగ్రికల్చర్ అధికారులకు అప్లికేషన్ పెట్టుకుంటే కొత్త వారు కూడా ఈ యొక్క రైతు భరోసా కూడా పడుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పటికే దాదాపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇటు 8,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. మరి విడుదల వారిగా చేస్తున్నారు. మరి ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు అన్నిటి కూడా ఎకరానికి 6,000 చొప్పున ఈ యొక్క రైతు భరోసా నిధులు ఇస్తుంది. మరి ఈ నెలాఖరులో గానీ జూలై ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో మరి ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ వేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా నిధులైతే పడుతున్నాయి. అందరు కూడా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా మెసేజ్ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే గత రబీ సీజన్ సంబంధించిన పరిస్థితి ఏంది అంటే ఇప్పటికే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం రబీ సీజన్ లో వేశారు. మరి మిగతా వాళ్ళకు మాత్రం వేయలేదు. మరి 5 ఎకరాల లోపు వేస్తారా, 10 ఎకరాసా, లేకపోతే 100 ఎకరాల లోపు ఉన్న వారికి వేస్తారా? ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక 25% పైగా పెద్ద రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మరి వారికి వేస్తారా లేదా? మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి రాళ్లు రప్పలకు, రియల్ ఎస్టేట్ రెంటర్లకు, రియాల్టర్లకు, రాజకీయ నాయకులు కూడా రైతు భరోసా వచ్చింది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పట్టింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన నిజమైన రైతులకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వేస్తామని చెప్పారు. మరి అన్నట్టుగానే మరి సంవత్సరానికి 12,000, ఒక విడతగా 6,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి. కాబట్టి మరి ఈసారి రబీ సీజన్ సంబంధించి మాత్రం వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యేప్పుడే ఎంతో ఉపయోగకరంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు అకౌంట్లు రైతుల ఖాతాలు కూడా 2 రోజుల నుంచి కూడా జమ చేస్తుంది. మరి పూర్తి స్థాయిలో ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరూ కూడా రైతు భరోసా నిధులు అందుతాయని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు రైతు భరోసా పడలేదని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి రైతులు స్థానిక వ్యవసాయ అధికారులు సంప్రదించాలి. మరి రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా మ్యూటేషన్ చేసుకున్న వారు ఉంటారో, కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు ఉంటారో వాళ్ళంతా కూడా వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించి మరి రైతు భరోసా నిధుల కోసం కూడా అప్లికేషన్ చేసుకోవాలి. మరోవైపు కొత్తగా జూన్ 5 వరకు కూడా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతుల నుంచి కూడా దరఖాస్తు కూడా స్వీకరిస్తున్నాం. మరి ఈ అప్లికేషన్ గడువు కూడా రేపుతో ముగుస్తుంది. కాబట్టి మరి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అర్హులు. మరి వాళ్ళంతా కూడా వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వెళ్లి వాళ్ళ పట్టా, పాస్బుక్, జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు ఇస్తే మాత్రం వాళ్ళకు కూడా వెంటనే ఇటు కంప్యూటర్ లో కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాత వాళ్ళకు కూడా ఆ యొక్క రైతు భరోసా నిధులు కూడా అంతే అని కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఇంతకుముందు రాని వారు కానీ ఇప్పుడు కొత్తగా మ్యూటేషన్ చేసుకున్న వారు, కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు కూడా మరో అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మరి వాళ్ళు కూడా అర్హులే. కాబట్టి మరి వాళ్ళు కూడా వెంటనే రేపటిలోపు అప్లికేషన్ చేసుకోవాలి. మరి వాళ్ళు చేసుకుంటే మాత్రం మరి వారికి 1 వీక్ లో కూడా వాళ్ళ రైతుల పాస్బుక్ అకౌంట్ లో కూడా రైతు భరోసా నిధులు కూడా జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది.
సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.